దేవుని వాక్యంలో నుంచి మనము ఆయనకి ఇష్టలైనటువంటి వారైనటువంటి ఆయన శిష్యుల్లో నుంచి పేతురు విషయమై కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తుంటున్నాం. దీనిలో భాగముగా పేతురు యొక్క పరిచర్యలో నుంచే అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో కుంటివాడు బాగు చేయబడినటువంటి సందర్భము ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతా వచ్చింది. దేని వాక్యంలో ఈ యొక్క కుంటివాడు బాగు చేయబడిన తర్వాత అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో కానీ తర్వాత దాన్ని ఏమి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి చూపించట్లుగా మనం కనిపించదు. వారు ఆ స్వర్ణ దేవాలయంలోనికి వారు వెళ్తూ వచ్చినారు. ఆ వెళ్ళే క్రమంలో ఈ యొక్క మనుషుడు ఈ యొక్క ఎవరైతే మరి కుంటివాడైనటువంటి మనుషుడు నడవడం ప్రారంభించినాడో 11 వచనం, వాడు పేతురును యోహాన్ను పట్టుకొని ఉండగా. కానీ ఇక్కడ ఏమి అందరిని పిలిచి చూసారా దేవుడు ఎట్లా గొప్ప కార్యం చేసినారు, ఇప్పుడైనా మీకు అర్థమైంది, అవేనేం పేతురు మాట్లాడినట్టుగా మనకు కనిపించదు. ఇక్కడ ఆ మనుషుడైతే వీని వదిలిపెట్టలే, వీళ్ళని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆ మనుషుని చూసినారో ఆ దేవాలయమో బయట భిక్షం అడుగుతున్న ఆ మనుషుడే కదా ఈ మనుషుడు అని చూసినారో వెంటనే పాగిపోయింది. ప్రజలందరూ కూడా పరిగెత్తుకొని వచ్చినప్పుడు కాబట్టి తను పేతురు ఏం చేశాడంటే దేవుని వాక్యమును అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తాం. కానీ పేతురు పరిచర్యలో దేనికి పేతురు ప్రాధాన్యత ఇచ్చినాడనంటే స్వస్థతలకు గురించినటువంటి ప్రాధాన్యత తను ఇవ్వలేదు. దానిని ఎత్తి చూపించడం కొరకై తను ఏమాత్రం ప్రాకులాడలేదు. కాబట్టి తను ఏ పరిచర్య దేవుడు తనకి ఇచ్చినాడో ఆ పరిచర్యను తను చేస్తూ వచ్చినాడు. వారికి వాక్యం చెప్పినాడు అనమాట. ఆ వాక్యం చెప్పే సందర్భంలో చూడండి, ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత కూడా ఏమని చెప్పినాడు. దేని వాక్యంలో అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 12వ వచనం, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా దీనినంటే దేనిని ప్రజలందరూ వచ్చినారు గుంపులుగా. 11వ వచనం, వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. కానీ ఆ పరిగెత్తి వచ్చిన ప్రజలతో ఏమన్నాడు 12వ వచనంలో, పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా ఇశ్రాయేలులారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? అంటే ఆశ్చర్యం కాదా చెప్పండి, ఎందుకు ఆశ్చర్యపడుతున్నారంటాడేంటి? కుంటివాడు బాగైపోయి నడుస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యము. తర్వాత అంతటితో ఆగలే, ఇంకా ఏమన్నాడు చదవండి. ఎవరైనా మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం ఇచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? కాబట్టి వాడిని చూస్తున్నారు, మరి వీళ్ళ వైపు చూస్తున్నారు. అందుకని అన్నాడు. కాబట్టి దీంట్లో మా శక్తి కానీ మా భక్తి కానీ లేదని చెప్తున్నారండి. కాబట్టి ఇదేనా వాక్యంలో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే పేతురు తన పరిచర్యలో కాబట్టి దేనికి ఎక్కువ ప్రాధాన్యత వారిచ్చి సేవ చేసినారంటే దేవుని వాక్యము లేదా సువార్త ప్రకటించడం కొరకై వారు ప్రాధాన్యత ఇచ్చినారు. కానీ లేదంటే యొక్క స్వస్థతల విషయమైనటువంటి ఏ మాత్రం కూడా వారు ప్రాధాన్యత ఇచ్చేట్లుగా మనం చూడలేం. కానీ పరిచర్య అనేటువంటిది 2 విధాలుగా ఉంటుంది. కానీ స్వస్థతలను ఆధారం చేసుకొని చేసే పరిచర్య, దేవుని వాక్యమును లేదంటే సువార్తను ఆధారం చేసుకొని చేసేటువంటి పరిచర్య. కానీ ఈ దినాలలో ఎలాంటి పరిచర్యలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటే స్వస్థతల మీద ఆధారం చేసుకునే పరిచర్యలు చూస్తాం. ఎక్కడ టీవీ ఆన్ చేయండి, ఏ ఛానల్లో కన్నా పోండి, కాబట్టి ఇవే కనబడతాయి. ఒకసారి విశ్వాసులు కూడా వాటిని పెట్టుకుని చూస్తూ ఉంటాం అనమాట. సరే, పెద్ద నేరమో ఘోరం అని చెప్పను, కానీ ఇది వాక్యానుసారమైన విధానము కాదు కదా. కానీ స్వస్థతల మీద మరి దేవుని యొక్క సంఘం కట్టబడదు కదా. దేవుని పరిచర్య అనేటువంటి కట్టబడి కొరకు అది కాదు కదా పునాది. కానీ దాన్ని బట్టి చూయించుకొని దాన్ని బట్టి పేరు ప్రఖ్యాతలు, మందిరం ఎంతమంది వస్తున్నారని ప్రాముఖ్యం కాదు. వాళ్ళు 10 మందే కాదు, 100 మందే కాదు. దేవుని వాక్యము యొక్క పునాది మీద కట్టబడ్డారా, లేదంటే కేవలం ఆయా అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థత అనే పునాది మీద కట్టబడ్డారా అనేది ప్రాముఖ్యం. వాక్యం ద్వారా కట్టబడిన వారు 10 మంది ఉన్నారనుకోండి, స్వస్థతలో ఆదాయం చేసుకుని 100 మంది ఉన్నారనుకోండి, ఏది ప్రాముఖ్యం? ఆ 10 మందే పునాది మీద, సరైన పునాది మీద ఉన్నట్లు అనమాట. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో చెప్తాను. స్వస్థతల మీద ఆధారపడి 10 మంది ఉన్నారనుకోండి, వాక్యము సువార్త మీద ఆధారపడి ఆ పునాది మీద 100 మంది కట్టబడ్డారనుకోండి, ఏది ప్రాముఖ్యము? 10 మంది 100 మంది? అర్థమైందన్నమాట.
100 మంది. అంటే 10 మంది 100 మంది అనే సమస్య కాదు ఇక్కడ. ఏ పునాది మీద కట్టబడుతున్నాం అనేది దేని వాక్యంలో. కానీ వారి పరిచర్య ప్రారంభం నుంచి కూడా అట్లనే చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయంలో చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయం, క్షమించండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. యేసుప్రభువు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత 20వ వచనము, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. కానీ వారు ఏం పని చేసినారు? బయలుదేరి వాక్యం ప్రకటించినారు. అది అందుకనే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? ప్రభా, స్వస్థతలు అనేకులను స్వస్థపరచుటకును మరి అద్భుత కార్యం జరిగించుటకును నీ హస్తము చాచబడి ఉండగా. కానీ స్వస్థతలు అద్భుతములు బాగా చేయమని చేస్తున్నారా వాళ్ళు ప్రార్థన? ఏమని చేస్తున్నారు? వాక్యము బోధించవలసి వచ్చినప్పుడు నీ దాసులు వాక్యము ధైర్యంగా బోధించినట్లుగా అనుగ్రహించము అని ప్రార్థన చేస్తున్నారు. వారు కూడిన చోటు కంపించింది. అప్పుడు చూడండి, ఈ భాగం ఎట్లానే పెట్టుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం. మార్కు సువార్త దగ్గరికి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనం, రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామం ద్వారా సూచక్రియలు మహత్కార్యములు చేయుటకు నీ చాచి ఉండగా. మరి ఆయన చేయి ఎందుకు చాచినాడు? మహత్కార్యముల కోసం కదా, రోగులు బాగు చేయడానికి కదా. ప్రభా, విస్తారంగా స్వస్థతలు చేయమని ప్రార్థన చేయాలి. ఆయన చేయి దాని కొరకే చాచి ఉన్న క్రమంలో వారు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు? నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించట్లుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. అందుకని 31వ వచనంలో చివరిలో ఉంటుంది, కాబట్టి వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యము ధైర్యముగా బోధించిరి. కాబట్టి స్వస్థతలు విస్తారంగా చేశారని రాయబడలే. ఈ మార్కు సువార్తలో చూసినప్పుడు వారు వాక్యము ప్రకటించినారనంట. 20వ వచనంలో తర్వాత 16-20 మార్కులో, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువంట జరిగిన సూచక క్రియలు వెంబడి వీళ్ళు పడలే. వీళ్ళు ఏం చేసినారు? వాక్యం అన్నంతటా ప్రకటిస్తూ పోయినారు. వీళ్ళు సూచక క్రియలు వీరి వెంట వచ్చినాయి అన్నమాట. దేవుడు ఆ సూచక క్రియలు, అద్భుతములు, రోగములు బాగోటనేది వారి వాక్య పరిచయం చేస్తూ వెళ్తూ ఉండగా వెనకాల జరిగించినాడు. అవి ఎందుకు జరిగించినాడు? ఇక్కడ రాయబడి చూడండి, వెనువెంట జరిగిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచడానికి అదనమాట. కాబట్టి ఈ సూచక క్రియలు, అద్భుతములు అనేటువంటివి, రోగులు బాగోట అనేటువంటి ఈ కార్యం ఏదైతే ఉన్నదో అది ప్రభువు వెనకాల జరిగించి వారు ప్రకటిస్తున్న వాక్యమును దృఢపరచుడు కొరకై కొన్ని మరి ఆ యొక్క సూచక క్రియలు ప్రభువు జరిగించినట్లుగా మనం చూస్తాం. అందుకనే దీన్ని ఆధారం చేసుకుని పరిచయం చేసేటువంటి వారి విషయమై కూడా బైబిల్లో రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం చూడడం కానీ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా ఏమన్నారు వాళ్ళు చెప్పండి? మేము నీ నామముల దయ్యములను వెలగొట్టలేదా అన్నారు. ఇంకేమన్నారు? అనేకమైన అద్భుతములు చేయలేదా అన్నారు. నీ నామన మేము ప్రవచించలేదా అని అన్నారు. అది ప్రభు అవేం చెప్పలే. మీరు ఎప్పుడు ప్రవచించినారు అని చెప్పలేదు. బ్రహ్మాండంగా వాక్యం చెప్పినారు. మీరెప్పుడు అనేక అద్భుతాలు, అసలు ఎక్కడ మీరు అద్భుతాలు చేసినారు అని కూడా ప్రభు చెప్పలేదు. అయితే ప్రభు ఒక మాట చెప్పినాడు, అక్రమము చేయువారలారా, అంటే సరైన క్రమంలో వారి పరిచర్య జరిగించబడలేదన్నమాట. కాబట్టి ఈ దినాల్లో మందిరాలు నిండాలంటే కొంచెం మంచి ఒక టెక్నిక్ ఏం లేదు. ఆదివారం పూట మీకెవరైనా పోయిన వారంలో ఏదైనా స్వస్థత జరిగిందా అని అన్నామనుకోండి, ఎవరో ఒకరు చెప్తారు. ఏం చెప్తారు? పోయిన వారం నాకు కడుపు నొప్పి వచ్చింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడని చెప్తారు. అట్లా ఎంతమంది కడుపు నొప్పి ఉంచాడు, బాగా గండలు కూడా ఉంటారు వాళ్ళలో. కానీ ఏది బాగా ఫేమస్ అయిపోయి చెప్పండి? అక్క మందిరానికి పోయిందంట. ఏమైందంట? వాక్యం గీకమంతా వ్యాపించదు. బెత్లెహేములో కడుపు నొప్పి తగ్గిందంట. ఆనంగాల్ని ఇంకా అందరూ కూడా ఓయమ్మ మా రోగం పోద్ది అది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అంతే. ఈ వారం ఎవరైనా మీరు స్వస్థపడ్డారంటే ఒక నలుగురితో చెప్పేసేది చాలు, అంతే. ఇక్కడ వాక్యం కూడా చెప్తామనుకోండి. కానీ పిల్లరా, మరి పేతురు యొక్క పరిచయ విషయం మనం చూస్తే, పేతురు యొక్క భారం ఏంటంటే, పేతురు యొక్క భారము ప్రభు దేవుని హృదయంలో ఉన్న భారం. ఆ పరిచర్య చేయట్లో దేవునికి ఏ భారం ఉంది చెప్పండి? వచ్చిన భాగాలు, మన పరిచయం వచ్చిన భాగాలు జ్ఞాపం చేసుకుందాం. మరి దయచేసి పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు రాసినటువంటి దయచేసి 2వ పత్రిక 3వ అధ్యాయం, 2 పేతురు 3వ అధ్యాయము 6
9వ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలోచించేవాడు కాడు కానీ ఎవడునూ నశింపవలని ఇచ్ఛాయింపక. దేవుని యొక్క ఆశ ఏంటి? దేవుని హృదయం యొక్క భారం ఏంటంటే ఒక్కడు కూడా నశించిపోకూడదు. అది ఆయన ఇచ్చ అంటే ఆశ, ఆయన కోరిక. ఒక్కరు కూడా నశించకూడదు. తర్వాత ఏమన్నా చెప్పండి, అందరూ మారుమనసు పొందాలా. అది ప్రభు హృదయంలో ఉన్నటువంటి భారం. కానీ అపోస్తలుడైన పేతురు కూడా తన సేవ పరిచర్య, తన భారం ఏంటంటే దేవుని హృదయంలో ఏమైతే భారం కలిగి ఉన్నాడో అదే భారంతో పరిచర్య చేస్తారు. కాబట్టి అదే భారంతో వాక్యం ప్రకటించినారు. వారికి ఉన్న భారాన్ని బట్టి, వారి ప్రార్థనని బట్టి మనం చూస్తాము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే అనేకులు రక్షణ పొందడం అనేది చూడగలుగుతాం. అందుకని ఇప్పుడు కూడా మీరు బైబిల్లో చూడండి, ఇన్ని స్వస్థతలు జరిగినాయి కదండి. ఎక్కడైనా అపోస్తులు చేసిన బోధ, పేతురు తన పత్రిక రాసినాడు, పౌలు అపోస్తులు పత్రిక రాసినాడు. ఎక్కడైనా పలానా సంఘంలో దేవుడు అనేక అద్భుతాలు చేసినాడు, పలానా సంఘంలో పలానామని బాగు చేసినాడు, పలానా ఒక్క సందర్భంలో అయినా చేయబడిన సంగతులు చేయబడినట్టుగా రాయబడినాయి. కానీ వాటిని గూర్చిన ప్రస్తావన ఎక్కడైనా తెచ్చడం మనం చూడగలం బైబిల్లో. ఎక్కడ కూడా మనకు కనబడదు. కాకపోగా అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు, సిలువ వేయబడిన మరి ఈ క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని అని కొరింథీ సంఘానికి తను రాస్తా వచ్చినాడు. కాబట్టి తలంపు ఏంటంటే, కానీ ఇక పేతురు తన పరిచర్య ఎలాంటి భారముతో తన పరిచర్య అంటే అనేకుల రక్షణ పొందాలా, దేవుని వాక్యం విస్తరించాలా. ఆ కారణాన్ని బట్టి మనం చూడొచ్చు. మొట్టమొదటి వర్తమానం చెప్పినప్పుడు 3,000 మంది రక్షణ పొందితే, తర్వాత ఇక్కడ 3వ అధ్యాయంలో ఈ మనుషుడు బాగైన సందర్భంలో, కాబట్టి ఇది మా శక్తి కాదు, మా భక్తి కాదు, మీరు మమ్మల్ని చూడొద్దు, మమ్మల్ని గుర్తించొద్దు అని చెబుతూ సువార్త ప్రకటిస్తే ఎంతమంది రక్షణ పొందినారంట? 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఎవరిలో చెప్పండి? స్వస్థత చూచిన వారిలో అని లేదు. ఏమనుంది? వాక్యము వినిన వారిలో. వాక్యం పనిచేసింది, సువార్త పనిచేసింది, రక్షణ పొందుతూ వచ్చినారు. కాబట్టి దేవుని ప్రజలంగా మనం ప్రార్థనలకు వెళ్ళే ముందు ఈ దినాల్లో మన భారము అదే ఉండాలా. మనం పరిచర్య చేసినా, ప్రార్థన చేసినా, సువార్త చేసినా ఏ భారంతో పరిచర్య చేయాలి చెప్పండి? అనేకులు ఏం చేయబడాలా? రక్షణ పొందాలా. ఆ భారంతో పరిచర్య చేయాలా. ఎక్కడికి వెళ్ళి ఒక పత్రిక ఎవరికైనా ఇచ్చినా కూడా హృదయంలో ఆ భారము ప్రభు చూడగలగాల. అయ్యో ఈయన నశించిపోతాడు కదా, ఈమె నశించిపోతుంది కదా ప్రభా. కాబట్టి 2 మాటలు చెప్తున్నాను, ఈయన కనికరించమని మనము ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నాం దేవుని యొక్క వాక్యంలో. కాబట్టి ఇక పేతురు పరిచర్యలో ఇంకా ముందుకు మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో అక్కడ కొన్ని కార్యాలు అపోస్తుల పౌలు ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చినాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 32వ వచనం. దానికంటే ముందుగా కాబట్టి దేవుని యొక్క వాక్యము విస్తరించుట కొరకైన దేవుని ఉద్దేశం అయి ఉంటుండగా అపోస్తులు ఏం చేస్తారో తెలిసిన వారు దేవుని యొక్క వాక్యం ప్రకటించడం మానేస్తున్నారు అనమాట. కాబట్టి వారు ఏమనుకున్నారు? చక్కగా యెరూషలేములో ఉన్నారు, మరి చరచరాస్తులను అమ్ముకున్నారు, శుభ్రంగా భోజనం పెడుతున్నారు, ఇంకేమిలే, శుభ్రంగా తింటాము, వాక్యం వింటాము, ప్రార్థన చేసుకోవటము హ్యాపీగా అనమాట. అది దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని వాక్యం విస్తరించాలా. అయితే వాళ్ళకి అదేం లే, అబ్బా ఈరోజు మంచి వర్తమానికి దేవుడు పౌలను వాడుకున్నాడు, ఆనను వాడుకున్నాడు, ఈయనను వాడుకున్నాడు అని చెప్పి సంబరపడిపోతా వాళ్ళు ఉండిపోతే దేవుడు ఏం చేశాడో తెలుసండి. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినది. ఎందుకు హింస పంపించినాడు? ఇలాంటి హింస కాదు, గొప్ప హింస. ఎవరు తట్టుకోలేకపోయినారు, అపోస్తలులు మాత్రం తట్టుకొని నిలబడగలిగినారు. అందరి మిగతా వారంతా కూడా ఆ హింసకు అందరూ చెదిరిపోయినారనమాట. ఎందుకు? దేవుడే పంపించినాడు ఆ హింసను. ఎందుకని? వారు చెదిరైపోయేటట్టుగా చేయడం కొరకే పంపించిన హింస అది. అందుకని దేని వాక్యంలో 4వ వచనం చదవండి. అపోస్తలుల కార్యం 8:4. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు ఇప్పుడు సరైన లైన్లోకి వచ్చినారు. కాబట్టి దేని వాక్యం ప్రకటిస్తూ వచ్చినారు, అనేకులు దేని మాటలు పంచుకుంటూ వచ్చినారు, సువార్త పంచుకుంటూ వచ్చినారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఏం చేయబడాలి చెప్పండి? విస్తరించాలా. అనేకుల ఎద్దుకు దేవుని వాక్యం వెళ్ళాలా.
అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి దాని కొరకై మనం ప్రార్థన చేయవలసిన వారం. ఈ అపోస్తల కార్యాలు 9వ అధ్యాయానికి వస్తే ఇక్కడ పేతురు విషయం ఏం రాయబడింది? 32వ వచనం చదవండి. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేస్తాడు. సకల ప్రదేశాల్లో సంచారం చేస్తాడు. ఇది నాలో దేవుని ప్రజలుగా జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, మనం ప్రార్థనలోనికి వెళ్ళే ముందుగా పేతురు యొక్క పరిచర్య మనకి ఏం జ్ఞాపం చేస్తుందంటే, కాబట్టి దేవుని యొక్క వాక్యము కాబట్టి మరి ఏమంటే విస్తారంగా వ్యాపించేట్లుగా దేవుడు తన దాసుని వాడుకుంటూ వచ్చినాడు. ఇది నా దేవుని ప్రజలుగా జ్ఞాపం పెట్టుకోవాలా. మనం ఎక్కడికి పోయినా దేవుని మాటలు పంచుకుంటూ ఉండాలా. దేవుని ప్రజలతో పంచుకోవాలా, దేవుని ఎరిగిన వారితో పంచుకోవాలా, వారికి సువార్త అవసరం, మరి దేవుని మాటలు పంచుకోవాలా. కాబట్టి మన హృదయంలో భారం ఉండాలా. ఏం భారం ఉండాలా? సువార్త ద్వారా రక్షణ పొందాలా. దేవుని వాక్యం కూడా ఒకరి నుండి ఒకరు పంచుకునే ద్వారా ఒకరి ద్వారా ఒకరు పురుకొల్పబడి ఆత్మీయంగా బలపరచబడాలనేటువంటి ఆశ కలిగి మనం ప్రార్థన చేయాలా. ఆ భారముతోనే మనము దేవుని ప్రజల మధ్య పరిచర్య చేయవలసిన వారుగా ఉంటున్నాం. ఈ భాగంలో కాబట్టి ఈ యొక్క సంచరించుచు లుద్ద అనేటువంటి స్థలానికి వచ్చినాడు పేతురు. వచ్చిన తర్వాత అక్కడ ఐనయ అనేటువంటి ఒక మనిషిని పక్షవాయువు రోగంతో ఉంటే కాబట్టి మరి ఆ పేతురు ద్వారా ప్రభు స్వస్థపరిచినట్లుగా దీని వాక్యంలో చూస్తాం. తర్వాత 35వ వచనం, వెంటనే అతడు లేచెను. అంటే ఐనయతో ప్రభు మరి పేతురు చెప్పినాడు, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. కాబట్టి కాబట్టి పేతురు ద్వారా ఇంకొక స్వస్థత కార్యం జరిగించబడితే చదవండి. తర్వాత లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతని చూచి ప్రభువు తట్టు తిరిగిరి. కాబట్టి ఈ యొక్క ఐనయ అనే మనుషుని చూచి తన ద్వారా జరిగించబడిన స్వస్థత కార్యం చూచినప్పుడు కాబట్టి వారు ఎవరి వైపు తిరిగినారు? కాబట్టి పేతురు ఆ కార్యం చేసిన పేతురు వైపు తిరగలే వాళ్ళు, లేదంటే ఐనయ వైపు తిరగలే, లేదా స్వస్థత కార్యాల వైపు తిరగలే. వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రభు వైపు తిరిగినారు. అంటే పేతురు భారం అది. కానీ ప్రతి విధమైన పరిచర్య ద్వారా దేవుని ప్రజలు ఏం చేయబడాలా? దేవుని వైపు త్రిప్పబడాలా. అదనమాట. కానీ దినాల్లో బోధకులంగా మాకు చాలా పరీక్ష ఇది. కాబట్టి దేవుని ప్రజలు మా పరిచర్యలో వారు మా వైపు తిప్పబట్టమా దేవుని వైపు తిప్పబట్టమా అనేటువంటిది మేము ఎంతో జాగ్రత్త పడాలా. దేవుని ప్రజలు మా పక్షంగా తిప్పబడకూడదు. సేవకుడు జిందాబాద్ అని ఎవరు అనకూడదు. ఆ విషయంలో మేము ఎంతో జాగ్రత్త. మంచిదే, సేవకుడు అని ప్రేమ ఉంటుంది, గౌరవం ఉంటుంది, ప్రేమిస్తారు, మా కోసం ప్రార్థన చేస్తారు, అవన్నీ అవసరమే. కానీ అది మేమేం జాగ్రత్త పడాలంటే కాబట్టి పేతురు యొక్క భారం ఏంటంటే కాబట్టి ఆ పరిచర్య యొక్క భారం ఏంటంటే దేవుని వైపు తిప్పబడాలా. ఈ దినాల్లో ఈ గ్రహింపు అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ దినాల్లో ఎలాగుంటుందంటే ఎవరైనా మనం మాట వింటే గుంపు చేసుకునేది, సపోర్ట్ చేసుకునేది, అట్లాగ అయిపోయింది. గుంపులు అయిపోయింది. ఆ మనిషిని ఎవరంటే ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట, వాళ్ళు ఒప్పుకోరు. ఈ మనిషిని ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంటుంది, ఆయన సపోర్టర్స్, ఆమెకు సపోర్టర్స్. కాదు, ఈ దినాల్లో మనం గుంపులు కావడం కొరకు కాదు. మన భారం ఏంటి, మన ప్రార్థన ఏంటి, మన పరిచర్య ఏంటి, దేవుని ప్రజలు. కాబట్టి దేవుని వైపు తిప్పబడాలా. ఏదైనా నేను కొన్ని మాటలు చెప్పడం ద్వారా వాళ్ళు మన వైపు తిప్పబడకూడదు, దేవుని వైపు తిప్పబడాలా. కాబట్టి మనం చెప్పిన సాక్ష్యం ద్వారా దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యం పంచుకున్నట్టు ద్వారా దేవుడు ఎంతో గొప్ప దేవుడా, నేను కూడా ఆయన వెంబడించాలా అన్నట్లుగా తిప్పబడాలా. కానీ పేతురు యొక్క పరిచర్య విషయమే మనం చూస్తున్నాం. మొట్టమొదటి భాగంలో ఏం చూస్తున్నామో పేతురు యొక్క భారం ఏంటంటే అనేకులు రక్షణ పొందాలా. ఇక్కడ పేతురు యొక్క భారం ఏంటంటే కాబట్టి అనేకులు దేవుని వైపు తిప్పబడాలా అనేటువంటిది కాబట్టి తన యొక్క ఉద్దేశము అయి ఉంటున్నది. తర్వాత దేని వాక్యంలో 36వ వచనం నుంచి ఇంకొక అద్భుతమైన కార్యము వారి మధ్య జరిగించబడినట్లుగా మనము చూడగలుగుతాం. అక్కడ యొప్పే అనేటువంటి స్థలంలో తబిత అనేటువంటి ఆమెకి భాషాంతరం అంటే ఇంకొక లాంగ్వేజ్లో దోర్కా అనేటువంటి పేరు కూడా అనమాట. ఆ దోర్కా అంటే అర్థం ఏంటంటే లేడీ అని అర్థం. కాబట్టి తబిత అన్న దోర్కా అన్న ఒకటే. సరే, రెండు భాషల్లో రెండుగా పిలువబడతా వచ్చినాయి. నేను ఒక వాక్యంలో ఇక్కడ ఏం రాయబడుతుందంటే కాబట్టి ఆమె చనిపోయింది. ఆమె చనిపోతే దేవుని ప్రజలు చనిపోతే ఏం చేస్తారు? భూస్థాపన చేస్తారు, అంతే కదా. అక్కడ 5వ అధ్యాయంలో చూసినాం కదా, ఎవరైనా అననీయ చనిపోతే ఏం చేసినారు? భూస్థాపన చేసినారు. ఎవరు పోలేము, పడుచువారు తీసుకెళ్ళి పూడ్చిపెట్టేసి వచ్చినారు. వాళ్ళ భార్య చనిపోయిన భూస్థాపన. అంతకుముందు కూడా చాలామంది చనిపోయినారు, భూస్థాపన చేసినారు. ఈమె చనిపోతే
ఏం చేస్తారంటే చెప్పండి, వాళ్ళు మేడగదిలో ఉంచి మరి లొద్దలో ఉన్నాడు కదా పేతురు, అక్కడికి వర్తమానం పంపించి పేతురుని పిలిపించినారనమాట. పేతురు పిలిపిస్తే ఏం చేశాడు, పేతురు వచ్చి ప్రార్థన చేస్తే ఆమె బతికింది. భలే బాగుంది కదా ఇది, చెప్పండి. అనవసరంగా ఎంతమందిని పోగొట్టుకున్నారో వాళ్ళు. చూడండి, ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఇలాంటి సందర్భాలు మనం చూడలేము. కాబట్టి మరి తర్వాత ఎందరో మంది అంత ముందు చనిపోయింటారు, ఆ తర్వాత చనిపోయిన వారు కూడా ఆలోచన చేసుకోవాలి కదా ఏమని. కాబట్టి చనిపోగానే ఏదో స్థలంలో పెట్టి పేతురుని పిలిపించి అన్నమ్మ ప్రార్థన చేయి, కానీ మొన్న మా కవితగా ప్రార్థన చేస్తున్నావు కదా, దొరక ఆమె లేచింది కదా, మరి మాకెందుకు చేయవు, మేము విశ్వాసం కదా, మా గురించి సంఘంలో అడుగు, ఎంత సమర్పణ ఉందో, ఎంత సేవ చేసినాడో మా నాయన మా అమ్మ, లేదంటే చనిపోయిన వ్యక్తి. కాబట్టి మేమెందుకు అన్నట్టుగా ఎక్కడ మనం చూడలేం. వారు చేసినప్పుడు మాకెందుకు దేవుడు చేయడు, నువ్వు ప్రార్థన చేయి అన్నట్టుగా పిలిచినట్టుగా కానీ పేతురు వెళ్ళినట్టుగా కానీ అలాంటిది ఏది కూడా మనకు కనిపించదు. ఏమి ప్రత్యేకత ఏంటి, ఎందుకోసమని? కాబట్టి మరి ఈమె విషయమే అంత ప్రాముఖ్యంగా మరి ప్రభు ఆ కార్యం జరిగించినాడనంటే, కాబట్టి ఈమె ఎప్పుడైతే చనిపోయిన తర్వాత పేతురుని పిలిపిస్తే కొంతమంది వచ్చి పేతురుతో పంచుకున్నారు. ఆమె ఎలాంటి పరిచర్య చేసింది అనే విషయమై పేతురుతో పంచుకున్నారు. అప్పటి వరకు పేతురు కూడా తెలియదు ఆ సంగతి. ఆమె అలాంటి పరిచర్య చేసినట్లుగా సంఘంలో ఎవరికి కూడా సరిగా తెలియదు అనమాట. ఆమె పరిచర్య ద్వారా మేలు పొందిన వీళ్ళు చెప్పితే తప్ప అర్థం కాలే. చూడండి ఎంత బాగా పరిచర్య చేస్తున్నామే. ఈ రోజుల్లో ఎట్లాంటి పరిచర్య ఉంటుంది చెప్పండి. ఏమో కొన్ని పనులు చేసి కొంత పరిచర్య చేస్తే బాగా ఏమంటారు ఫేమస్ అయిపోవాలన్నమాట. సంఘం అంతా గుర్తించాలి, అబ్బా ఆయన భలే అన్ని పనులు ఆయన ఆ అబ్బాయి చేస్తాడు అన్న, ఆ అక్క అన్ని పనులు ఆమె తప్పని చెప్పట్లే. ఒకవేళ ప్రజలలో చెప్పుకుంటే మనమే ఆపలేం, దాని గురించి నేను అనను. కానీ అయితే సహజంగా ఉండేటువంటి ఒక స్థితిగతులు. ఆమె ఎంత సేవ చేసిందంటే ఎవ్వరికి కూడా కనపడకుండా ఆమె సేవ చేసింది. ఎలాంటి సేవ చేసింది ఆమె మరి కొంతమంది రక్షణ కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఎట్లా రక్షణ పొందుతారు? కరెక్టే, సువార్త ప్రార్థన, ఈ రెండింటి ద్వారానే ఆత్మలు అనేటువంటివి రక్షణ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రార్థనతో ఆమె మౌనంగా లేదు. కాబట్టి ఆమె ప్రార్థన చేసే క్రమంలో వారి కొరకు ఏం చేయాలన్నప్పుడు ఆమెకు ఒక తలంపిస్తే వాళ్ళ కొరకే వస్త్రాలు కుట్టడం ప్రారంభించింది. ఎవరి కొరకు వస్త్రాలు కుట్టింది? కాబట్టి ఎవరెవరు ధనవంతులు ఉన్నారా, ఊర్లో మంచిగా పలుకుబడి ఉన్నారో వాళ్ళు ఎన్నుకోలే. ఎవరైతే పేద విధవరాల్లోగా ఉన్నారో వాళ్ళని ఆమె ఏం చేసిందంటే ఎన్నిక చేసుకుంది అనమాట. వాళ్ళు ఎన్నిక చేసుకుని ఏం చేసింది? కాబట్టి ఒక విశ్వాసి కొరకు, అంటే క్షమించండి, ఒక విధవరాల్ని ఎన్నిక చేసుకొని ప్రార్థన చేస్తూ వచ్చింది. వస్త్రాలు కుట్టాలంటే సామాన్యమైన విషయమా? పాత రోజుల్లో ఏమంటారంటే వైరు బుట్టలు అల్లేవాళ్ళు, మీకు గుర్తుందో లేదో. కానీ మా చిన్నప్పుడు తాటాకి బుట్ట అంటే అది ఎంత ఒక గంటలో అయిపోతుంది. కానీ వైరు బుట్టలు అల్లేవాళ్ళు. కొంచెము వెడల్పు వైరుతోనేమో త్వరగా అయిపోయేవి. ఇప్పుడు ఎవరు వాడట్లేదు. అంతకుముందు సన్న వైరుతో అల్లేవాళ్ళు అనమాట. అవైతే ఒక రాగానే అయ్యేవి కాదు. కానీ ఇళ్లలో పనులు చేసుకొని గబగబ వంటలు చేసుకొని ఖాళీ సమయం అంతా కుట్టుకుంటూ ఉండేవాళ్ళు కొంతమంది పేదవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అట్లా అల్లి షాపులకు అమ్మేవాళ్ళు. అప్పట్లో మరి మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చో తెలియదు, నాకు తెలియదు. కానీ అట్లనే స్వెటర్స్ కూడా మరి ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి, కానీ చేత్తో అల్లుతారు. కాబట్టి ఒక వస్త్రం కుట్టాలనంటే దానికి నూలు అవసరం. తర్వాత ఎన్నో దినాలు ఇక పని, 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు, అంతకంటే ఎక్కువ పట్టచ్చు. కాబట్టి ఆమె వ్యాపారం చేసుకొని ఆ వచ్చిన చిన్న కొద్దిపాటి లాభంతో తన అక్కలు తీర్చుకుంటూ మిగతాదంతా నూలు కొనుక్కొచ్చుకొని, కాబట్టి రాత్రి పగలు వడికి ఆ వస్త్రాన్ని అల్లి ఆ విధవరాలకు ఇచ్చేది. ఆ విధవరాలు ఏమనేది బహుశా చెప్పండి, అక్క ఎందుకు నాకు ఇస్తున్నావు అక్క, నా దగ్గర డబ్బులు లేవక్క, నేను కొనుక్కోలేనక్క అని అంటే, అక్క కాదు, డబ్బులు కాదు, ఇది ఉచితంగా నీకోసం నేను అల్లేనక్క అంటే ఆమె ఎంత ఆశ్చర్యపోయిందో. అక్క నువ్వేం పెద్ద ధనవంతురాలు కాదే, చిన్న పని చేసుకుంటా, కాబట్టి ఈ నూలంతా ఎంత డబ్బులు కావాలా, ఎన్ని రోజులు పట్టింది నీ పని చేసుకుంటా అల్లాలంటే, ఎన్ని రోజులు, ఎన్ని మాసాలు, అమ్మో నా మీద ఇంత ప్రేమ నీకు అని చెప్పి ఆమె ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు చెప్పేదనమాట, ఈ ప్రేమకి నువ్వు ఇట్లా ఆశ్చర్యపోతున్నావు, కాబట్టి యేసు ప్రభు నేను ఎంతగా ప్రేమించేవాడో తెలుసా అని చెప్పి ప్రభు ప్రేమ గురించి చెప్తే అట్లా రక్షణ పొందినారు.
ఒక వ్యక్తి రక్షణ పొందడానికి అన్ని దినాలు ఆ వస్త్రం కుట్టినప్పుడల్లా ఆ బిడ్డకు ఆమె కొరకు ప్రార్థన చేసి, కాబట్టి ఆ ప్రేమను పంచి యేసు ప్రభు ప్రేమను చెప్పడం ద్వారా రక్షణ పొందినారు. అట్లా ఒక్కల్ని రక్షించడమే గొప్ప సంగతి. ఈమె లెక్కలో ఒకళ్ళ, ఇద్దరు, ముగ్గురు, నలుగురు రాయబడలేదు. కానీ దేవుని వాక్యంలో చూడండి 39వ వచనం, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చి విధవరాండ్రందరూ అని రాయబడింది. సంఖ్య రాయబడలే, కానీ కొద్ది మంది అని మనం అర్థం చేసుకోవచ్చు. బహుశా వాళ్ళ 10 మంది అయితే దాదాపు 10 సంవత్సరాల పరిచర్య ఆమెది. కన్నీటి పరిచర్య, భారంతో కూడిన పరిచర్య. వస్తున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ కొంతమందికి ఈమె ద్వారా వస్తారని తెలుసు, లేదంటే కొత్తలు వస్తున్నారని సంగతి తెలుసు, కానీ ఎంత క్రైమ్ చెల్లించిన సంగతి ఎవరికి తెలియదు. బహుశా వాళ్ళు చెప్పిందేమో, అక్క ఎవరికి చెప్పొద్దని చెప్పిందేమో నాకు తెలియదు. పేతురు చూసిన తర్వాత ఆశ్చర్యపోయినాడు. ఓయమ్మా, ఈమె ఇంత అంటే మా పరిచర్య కూడా ఇంత చేయగలమా అనుకున్నాడేమో నాకు తెలియదు పేతురు. ఇన్ని వేల మంది రక్షణ పొందిన ఈమె ద్వారా ఈమె ప్రయాస అనేటువంటి మా ప్రయాసతో సమానం కాదు అనుకున్నాడేమో తెలియదు. పేతురు ఒక తీర్మానానికి వచ్చినాడు. ఏమి తీర్మానానికి వచ్చాడంటే, ఇలాంటి ఆమె ఇంకా కొన్ని దినాలు బ్రతికితే ఇంకా కొందరు మేలు పొందుతారు అనే తీర్మానానికి వచ్చినాడు. అంటే ఆ సమయానికి చనిపోవాలనే సంగతి దేవుని నిర్ణయము. అయితే ఈయనక ఒక ఊహ ఏంటంటే, ఒక ఆశ ఏంటంటే, ఇంతగా ప్రయాసపడాము కాబట్టి ఇంకో కొన్ని దినాలుగా బ్రతికితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఆమె కోసం ప్రార్థన చేస్తే, ప్రియులారా, పేతురు ప్రార్థన చేసేందుకు బతకలే, దేవుడు కూడా ఆమె విషయమై అదే ఆలోచనకు వచ్చినాడు. కానీ ఈమె సమయం అయిపోయింది, కానీ ఈమె బ్రతికిన కాలంలో ఈమె చేసిన సేవ ఇంకొంతకాలం ఉంటే ఇలాంటి ఆమె ఇంకా పరిచయం జరుగుతుందనే ఆలోచనకు, పేతురు ఆలోచనతో దేవుడు కూడా ఏకీభవించినాడు కాబట్టి ఆమె బ్రతికించబడింది. ఈ దినాల్లో ఇక్కడ మన విషయమే అలాంటి ఆలోచన చేయగలరా దేవుడు చెప్పండి? మన విషయం ఒకవేళ బహుశా నా విషయమే ఆలోచన చేస్తే ఏం ఆలోచన చేస్తారు? ఎందుకు ఇంకెంతకాలం ఈ చెట్టును ఉంచాలా? ఫలాలు లేవు, పాడు లేవు. ఫలాలు అంటే 2 రకాలు. కాబట్టి ప్రభు ఎదుగు తీసుకురావడం కానీ, ఆత్మీయమైన ఫలాలు ఫలించడం కానీ, ఆత్మీయమైన జీవితం మరి ప్రభుకి ఎదుట కనబరచడం కానీ. ఎందుకు కనబడలే? సమయం అంతా వేస్ట్, ఎరువు వేసి వేస్ట్, డబ్బులు వేసి తీసిపడేయండి అన్న లెక్కలోకి వస్తామేమో చెప్పండి. కాబట్టి ఈ విషయంలో దేవుడు ఎలాంటి నిర్ణయానికి వచ్చినాడంటే, కాబట్టి ఆమె సమయం అయితే అయిపోయింది. పేతురు నిర్ణయంతో దేవుడు కూడా ఏకీభవించినాడు. కాబట్టి దేని యొక్క ప్రజలంగా మనం జ్ఞాపం చేసుకోవాల్సింది, మనం ప్రార్థనలకు వెళ్ళే ముందు ఇక్కడ మన హృదయంలో భారం ఉండవలసింది ఏంటంటే, ఆ భారాన్ని బట్టి ఉంటేనే దానికి అనుకూలంగా మనం పరిచయం చేయగలుగుతాం. ఆ భారం ఉంటేనే దానికి అనుకూలంగా ప్రార్థన చేయగలుగుతాం. కానీ రక్షణ పొందాలంటే సేవకులే పెద్ద వర్తమానాలు చెప్పాల్సిన అవసరంలే. 3000 మంది రక్షణ పొందినప్పుడు పేతురు సామాన్యమైన మాటలతో సువార్త చెప్పినాడు, అంతే. అర్థమైందా? 5000 మంది రక్షణ పొందినప్పుడు అప్పుడేం పెద్ద మర్మాలు చెప్పినాడు పేతురు ఏమన్నా? అక్కడ కూడా యేసు ప్రభు ఆయన మరణము, భూస్థాపన గురించి సామాన్యమైన మాటలు చెప్పినాడు. రక్షణ పొందుటకు సేవకులే చెప్పాల్సిన పనిలే, లేదంటే పెద్ద పెద్ద వర్తమానాలు ఇవ్వాల్సిన పనిలే. సామాన్యమైన మాటలే చాలు. నీ హృదయంలో భారం ఉంటే, ప్రార్థన చేస్తుంటే వారి కొరకు, కాబట్టి చిన్న పత్రిక ఇచ్చి చాలంతే. అమ్మ ప్రభు నమ్ముకోండి అన్నా చాలంతే. ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు తల్లి అని చెప్పినా చాలు. నేను రక్షించబడ్డా, నిన్ను కూడా రక్షిస్తాడని చెప్పినా సరిపోతుంది. కానీ నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను, నిన్ను కూడా పరలోకంలో చేర్చుకుంటాడు, అయ్యే సామాన్యమైనటువంటి మాటలే, పదాలే, అంతే. దేవుడు అనేకులను రక్షించడం కొరకు కారణమవుతుంది. కానీ దేవుని ప్రజలంగా మనం ప్రార్థనలకు వెళ్ళే ముందు కానీ భారంగా ప్రార్థన చేస్తాం. చివరి దినాల్లో పేతురు లాంటి భారము మనం కూడా కలిగి ఉండవలసింది. లుదియా లాంటి భారం మనం కూడా కలిగి ఉండవలసింది. ఆ భారముతోనే అనేకల రక్షణ కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలా, అదే సమయంలో పరిచర్య కూడా చేయవలసి ఉన్నది. కానీ ఏ సంఘంలో అయితే ఎడతెగని సువార్త, ఎడతెగని ప్రార్థన ఉంటుందో ఆ సంఘంలో జీవం అనేది ఉంటుంది అన్నమాట. అది ఈ దినాల్లో ఆ పరిచర్య పోయింది. పాత దినాల్లో ఎలాగుండేది? ప్రతిరోజు సువార్తకి వెళ్ళేది. మేము ట్రైనింగ్లో ఉన్న దినాలలో చాలా సంఘాల్లో కూడా అట్లాగనే, చాలా సంఘాల్లో ఉండేది అట్లాగా. కాబట్టి ఆ పట్టణం అంతా సువార్త చేసేది, కొన్ని మాసాలు పట్టేది అనమాట. వీధికి వెళ్ళి, అప్పుడు అంతకంటే ముందు బోరలు చేసుకొని మైకులు లేనప్పుడు, తర్వాత మైకులు అయిన తర్వాత చిన్న చిన్న మెగాఫోన్స్ పెట్టుకొని, చిన్న మైకులు పెట్టుకొని సువార్త చేసేది. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నెల గ్యాప్ ఇచ్చేది, మళ్ళీ ప్రారంభమే అనమాట. కానీ దినాల్లో అట్లాగ లేదు. కొన్ని సంఘాలు అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు 500, 1000 మంది వచ్చి పెద్ద పెద్ద సంఘాలైనా కూడా విడవకుండా పరిచయం అయితే చేస్తున్నారు. కానీ జ్ఞాపం పెట్టుకోవాలా ఈ దినాల్లో. కాబట్టి మరి ఎడతెగని సువార్త, ఎడతెగని ప్రార్థన, ఆత్మలక్షణ తర్వాత సంగతి.
సంఘం ఆత్మీయంగా సిద్ధపరచబడటానికి అవి ఎంతో ప్రాముఖ్యం అన్నమాట. కానీ ప్రభు స్తోత్రములు, మనం ప్రార్థనలకు వెళ్ళకముందు ఈ మాటలు తలంపు హృదయంలో ఉంచుకుందాం. పేదల పరిచయం ద్వారా మన ప్రభు నేర్పించే పాఠం ఏంటంటే అనేకుల రక్షణ కొరకు భారము కలిగి మనం ప్రార్థన చేయవలసింది. కాబట్టి అనేకులు దేవుని వైపు తిప్పబడినట్లుగా మనము భారంగా ప్రార్థన చేయవలసి ఉంది. కాబట్టి లుదియా లాంటి క్రైమ్తో కూడినటువంటి పరిచర్య మనం చేయనట్లుగా ప్రభు మనం సిద్ధపరచినట్లుగా మనము ప్రార్థన చేయవలసి ఉంది.